సాక్ష్యం చెబుతుంది. ఈ సాక్ష్యం ద్వారా మీరు మైపోతుంది. మన బలమైన పాత్ర యేసునామములో ప్రార్థించి ప్రభు పేరుకి కూడి వచ్చి మీ అందరికీ వందనాలు. ఇది మొదటిగా ఈ ప్రేరేపణ దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను బజార్ వాళ్ళ అమ్మాయిని, అలాగే విలియం మాస్టర్ మేనకోడల్ని. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుదని చెప్తున్నాను. అలాగే నేను 5 సంవత్సరాల నుంచి పై చదువులు చదువుతున్నాను. మీ అందరికీ తెలిసిందే, పిహెచ్డి. అలాగే పిహెచ్డిలో ఫస్ట్ నాకు సీట్ రావడానికి ముందు ఒక ఎగ్జామ్ రాయాలన్నమాట. ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ నాకు సీట్ వచ్చిద్దా లేదా అనేది అయితే నాకు తెలియదు. రాసిన తర్వాత నేను ఫస్ట్ ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తం ఉంటేనే నాకు పిహెచ్డిలో సీట్ ఇవ్వండి, లేకపోతే వద్దు. ఒకవేళ సీట్ వచ్చిందంటే కంపల్సరీ మీ చిత్తం ఉందని నేను నమ్మి ముందుకు వెళ్తాను, మీరే నడిపించాలి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇలాగే 2019 డిసెంబర్ మంత్లోనే, న్యూ ఇయర్కి ముందే రిజల్ట్స్ వచ్చాయి. నాకు సీట్ వచ్చింది. అయితే రిజల్ట్స్ వచ్చి సీట్ వచ్చింది కాబట్టి మీ చిత్తం ఉందని నేను నమ్మి ముందుకు వెళ్ళాను. కరోనా టైంలో కౌన్సిలింగ్ అంతా జరిగి నాకు సీట్ వచ్చింది. ఆ తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మరి ఎప్పుడు డిగ్రీలో, ఎంఎస్సిలో, ఇంటర్లో లాగా క్లాసులు వినడము, ఎగ్జాములు రాయడం అలా ఉండదు. పిహెచ్డిలో మనకు ఒక వర్క్ ఇస్తారు, ఆ వర్క్ మనమే చెయ్యాలి, మనమే చేసి మనమే ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో అది చాలా కష్టమైన పని. ఎలా చేయాలి ఏంటి అని నేను చాలా కంగారు పడి చాలా భయపడుతూ ఉన్నప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనంలో, నిన్ను తలగా నియమించును గాని యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందవాడవుగా ఉండవు అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. అప్పుడు నేను చాలా బలం పొందుకొని, సరే దేవా నువ్వే నడిపిస్తానన్నావు కాబట్టి నువ్వే తలగా నియమించాలి, నువ్వే తోకగా ఉంచొద్దు నన్ను అని రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ వాక్యం, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రేయర్ చేసుకొని రోజు వెళ్ళేదాన్ని. అలా వెళ్ళినప్పుడు మా మేడంతో మాట్లాడే విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ దేవుడు ఎంతో నాకు సహాయం దయచేస్తా వస్తూ ఉండేవాళ్ళు. అదే సమయంలో కరోనా టైంలో ఒక ప్రొఫెసర్ చనిపోయినప్పుడు ఆయన జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ నాకు వచ్చింది అక్కడ యూనివర్సిటీలో. పిహెచ్డి చేస్తూ అప్పుడే నాకు గెస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చారు. నేనైతే ఎప్పుడు అలా, నేను చదివింది ఎంఎస్సి అదే యూనివర్సిటీలో నాకు అక్కడే సీట్ వచ్చిద్దని, అక్కడ నేను చదువుకున్న కాలేజ్లోనే నేను క్లాసెస్ చెప్పేదాన్ని పిల్లలకి, స్టూడెంట్స్కి. నేను చదువుకున్న కాలేజ్లోనే నేనే క్లాస్ చెప్తానని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు దేవా ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలని నేను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలాగే ఇది నేనైతే అనుకోలేదు ఆ ఫ్యాకల్టీ వస్తుందని. అప్పుడు ఒక వాక్యము పదే పదే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గుర్తు చేస్తూ ఉండేది. కీర్తనలు 127:2లో తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే వాక్యం ఉంటుంది. అంటే మనము ఏమి అడగకపోయినా సరే దేవుడు మనకి ఇస్తాడు అని ఆ వాక్యానికి అర్థము. అంటే మనము, నేను ఆ ఫ్యాకల్టీ గురించి నేను అనుకోలేదు. అలాగే కొన్ని పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేవి, 2 లక్షలు శాలరీ వచ్చేటువంటి అధికారులు ఉన్న మీటింగ్కి నేను ఫ్యాకల్టీని కాబట్టి నన్ను కూడా పిలిచేవాళ్ళు. మామూలుగా ఒక మీటింగ్ స్టూడెంట్స్తో ఎలా ఉంటుందంటే గోలగోలగా అల్లరిగా ఉంటుంది. కానీ ఆ మీటింగ్లో చాలా సైలెంట్గా ఉండేది అనమాట. ఇంత సైలెంట్గా ఉంటాయా పెద్ద పెద్ద మీటింగ్లు అని నాకు తెలియదు. అలాగే రాజకీయ నాయకుల మీటింగ్స్ కొన్ని జరిగితే దానికి కూడా నన్ను పిలిచేవాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి అని. సో ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళినప్పుడు అధికారులతో పెడతాను అని చెప్పి దేవుడు అధికారులతో కూర్చుండబెట్టును అనే వాక్యం ఉంటుంది కదా. సో దేవుడు అలాగా కూర్చోబెట్టాడని నేను చాలా దేవునికి సంతోషంగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేదాన్ని. సో ఇంకా మానవ స్వభావంగా తర్వాత పోను దేవుని విడిచిపెట్టడము, ఎక్కువ సమయం దేవునితో గడపకపోవడం, ఒక్కొక్కసారి అయితే సండే ఓపెన్ చేసిన బైబిల్ నెక్స్ట్ సండేనే బైబిల్ జిప్ ఓపెన్ చేయడం జరిగేది. సో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ పిహెచ్డి సబ్మిషన్ చేయాల్సిన పరిస్థితిలో చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. వర్క్ కంప్లీట్ అవ్వకపోవడము, సరిగ్గా వర్క్ జరగకపోవడము, ఏం చేయాలో అర్థం కాని ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. ఇంట్లో కూడా చెప్తే వాళ్ళు కూడా బాధపడతారని నేను ఇంట్లో కూడా చెప్పకుండా చాలా బాధపడి, ప్రభువా నువ్వే సహాయం చేయాలి, నేనేమి చేయలేను, ఇంట్లో చెప్తే వాళ్ళు కూడా చాలా బాధపడతారు, ఇంకా మీరే హెల్ప్ చేయాలని నేను చాలా
బాధపడుతూ ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారని చాలా మా సీనియర్స్ కానీ చాలా మంది వైపు చూస్తూ ఉండేదాన్ని. మనుషుల వైపు చూస్తున్నప్పుడు సూటిగా దేవుడు ఒకరోజు ఒక దైవసేవకుని ద్వారా నాతో మాట్లాడారు. అది వచ్చేసరికి కీర్తనలు 118 8వ వచనంలో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడారు. నువ్వు మనుషుల వైపు చూడడం కాదు, నా వైపు చూస్తే సహాయం దయచేస్తా అని. అలాగే యెషయా గ్రంథం 41:10వ వచనంలో ఉంటుందన్నమాట. నేను ఉపేక్షింపగా ఏర్పరచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడకము, నేను నీకు సహాయం దయచేస్తానని చెప్పి ఒక వచనం ఉంటుంది. సో ఆ వచనం ద్వారా నీవు నాకు మొరపెట్టు, నీకు సహాయం దయచేస్తాను, నీవు నన్ను అడుగు, నేను సహాయం దయచేస్తానని దేవుడు సూటిగా నాతో మాట్లాడినప్పుడు, అవును నేనే కదా అడగట్లేదు, నేను అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు కదా, అడగాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టి ప్రభువా, ఇంకా ఆ PhD స్టేజ్ ఎలా అంటే, ఇప్పుడు మీకైతే పిల్లలు, భర్త, భార్య ప్రాబ్లమ్స్ మీకు ఇంట్లో ఎలా అయితే ఉంటాయో, ఇంకా PhD నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా కంప్లీట్ అవ్వాలని నిద్రలేని రాత్రులు, ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒకవేళ నా విధేయతను బట్టే కదా, నేను నీతో గడపకపోవడం బట్టే కదా ప్రభువా, ఇంకెప్పుడు నేను అలా ఉండను, ఇంకెప్పుడు నేను అలా చేయను, ఇప్పటి వరకు నా లైఫ్ ఎలా ఉందో అదంతా నీకు తెలుసు, ఇప్పటి నుంచి మాత్రం ఈ మిగిలిన శేష జీవితాన్ని నీ కోసం నీతో గడుపుతానని దేవునికి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మెల్లమెల్లగా వర్క్ అంతా కంప్లీట్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు, నేను ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. అవును కదా, మనం ఎన్నో ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, మనకి బాగోపోయినా ఇలా చిన్న ప్రేయర్ చేయగానే వెంటనే దేవుడు స్వస్థత ఇస్తాడు. అంటే ఇంత సమీపంగా ఇంకా ఎవరికి ఏ దేవుడు సమీపంగా ఉండడు, మనకున్న దేవుడు సమీపంగా ఉన్నట్టు. నిజమే కదా ప్రభువా, ఇప్పటి వరకు ప్రేయర్ చేయకపోయినా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, ప్రేయర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ఇస్తున్నావు. సో ఎంత గొప్ప దేవుడు అని చెప్పి నేను దేవునికి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అలాగే ఈ 2025వ సంవత్సరం చాలా శ్రేష్టమైన ఇయర్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఎంతో మంది చిన్న వయసులో ఉన్న వాళ్ళు, ఎంతో మంది చిన్న వయసులోనే చనిపోయి, యాక్సిడెంట్లు అయిపోయి, హెల్త్ బాగాలేక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒకవేళ నా జీవిత విధానాన్ని, నా లైఫ్ స్టైల్ని బట్టి ఒకవేళ ఇంకా నేను నిన్ను విసర్జించేస్తున్నాను, నువ్వు నాకు నచ్చలేదు అని దేవుడు తుంచి విసిరి పాడేస్తే నేను కూడా ఒకవేళ ఉండలేకపోవచ్చు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే తెలుసు కదా, మనందరికి తెలిసిన స్టోరీనే. ఒక రాజు కుమారుడు అపవిత్రమైన పని చేసినప్పుడు గోడ పైన ఒక రైటింగ్ రాస్తారు. దాని అర్థం ఏంటంటే, నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడికి నీ రాజ్యాన్ని నేను నాశనం చేస్తున్నాను అని ఒక రాజు కుమారుడికి దేవుడు శాపాన్ని ఇస్తాడనమాట. ఒకవేళ నన్ను కూడా దేవుడు నువ్వు తక్కువగా తూచావు, నువ్వు తక్కువగా అయ్యావు త్రాసులో, నిన్ను నాశనం చేస్తున్నాను, పెరిగి అగ్నిలో పడవేస్తున్నాను అని ఉంటే నేను కూడా ఉండలేకపోవచ్చేమో. కానీ దేవుడు అలా కాకుండా ఆయన ప్రేమను బట్టి అంతే కదా, ఆయనే మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనల్ని, నన్ను మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా ఆయనకు సమీపంగా జీవించడానికి దేవుడు నన్ను ఈ సంవత్సరం ఎక్కువగా బలపరిచారు అని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ క్రిస్మస్, ప్రతి సంవత్సరం ఎన్నో క్రిస్మస్ మెసేజ్లు వింటాము. ఈ సంవత్సరం క్రిస్మస్ నిజంగా క్రీస్తు నా హృదయంలో పుట్టాడని నేనైతే విశ్వసిస్తున్నాను. అలాగే ప్రతి న్యూ ఇయర్ వస్తున్నప్పుడు, అబ్బా ఈ సంవత్సరం ఏం చేయలేకపోయాము, దేవునితో ఎదగలేకపోయాము, లైఫ్లో ఏమి చేయలేకపోయాము అని ప్రతి సంవత్సరం మనం న్యూ ఇయర్ ఎక్కువ అనుకుంటాం కదా క్రిస్మస్ అయిన దగ్గర నుంచి. కానీ ఈ రేపు రాబోయే 2026 న్యూ ఇయర్లో అయితే నేను దేవునికి చాలా దగ్గరగా జీవించాను, దేవునితో ఎక్కువగా సమయం గడిపాను అని ఒక గొప్ప సంవత్సరంగా ఈ సంవత్సరం నా లైఫ్లో ఉంది. అందుకే నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు మన ఊర్లో, ఇదే ఫస్ట్ టైం.
ఇది మన ఊర్లో చెప్పాలి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తం పైన ఆధారపడే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చిత్తమే క్షేమం కాబట్టి ఆయన చిత్తం మనకి ఖచ్చితంగా బయలుపరుస్తారు. దానికోసం కనిపెట్టే వారంగా ఉండాలి. అలాగే మా కుటుంబం కోసం ప్రేయర్ చేయమని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే విజయ మాస్టర్కి హెల్త్ బాగాలేదు, అది కొంచెం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో పర్సనల్గా పెట్టమని అడుగుతున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.